రైతన్నులారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్ లాక్స్. రైతన్నులారా చూడండి, పంట ఎలా ఉందో. ఇలా రావడానికి రైతులు మొదటి నుంచి పాటించాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో కంపల్సరీ మీకు వివరిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎండాకాలంలో బగబగ మండే ఎండలో చెట్టును కాపాడమంటే సామాన్యమైన విషయం కాదు. వీడియోలో కంపల్సరీ మీకు వివరిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒక నెల అవుతుందన్న ఈ పంటకి. ఛాంపియన్ అన్నమాట. గ్రోత్ అయితే సూపర్గా ఉంది, కాండం అయితే ఎక్సలెంట్గా ఉంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్న. బగబగ మండే ఈ ఎండలో ఇలాంటి గ్రోత్ రావడానికి రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తేనే పంట అనేది గ్రోత్ సాధ్యమవుతుంది. మొదట్లో నాటిన తర్వాత ఫస్ట్ టైము మొలక నాటిన తర్వాత వాటర్ పెట్టాలి. తర్వాత వాటర్ పెట్టనే కూడదన్న, 4 days పెట్టకూడదు. పెట్టినామనుకోండి చెట్టు పసుపు రంగులో మారి కాండం దెబ్బతిని ఏర్లు దెబ్బలు తింటాయన్న. ఏర్లు చనిపోతే మొక్క ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉండదు. నాటిన రోజు మాత్రమే వాటర్ వదులుకోవాలి. మళ్ళీ 4 రోజుల తర్వాత వాటర్ పెట్టనే కూడదు. ఇలా గ్రోత్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. 4 days తర్వాత మళ్ళీ వాటర్ పెట్టచ్చన్న. మొక్కలు నాటిన తర్వాత రైతులు తెలియకుండా పెట్టేస్తున్నారు. కంపల్సరీ మీరు పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.